విజువల్స్ ఉన్నాయి. ఆ రోజు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? మొన్న రాఫ్తాడుకు వచ్చి ఏదో వాళ్ళ కుటుంబ తగాదాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని తీసుకొచ్చి అది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ డబ్బులు ఇచ్చి జనాన్ని తోలుకొచ్చి పోలీసుల్ని బట్టలు ఉడదీస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి. గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు. అదేవిధంగా మాచర్లలో మా నాయకులు వెళ్తే అక్కడ దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. అప్పుడు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ కష్టాలు, ఈ బాధలు? ప్రజలు మేము ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పడ్డారు. రేపలలో ముక్కు పచ్చలారని ఒక పసికందుని అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు గుర్తు రాలేదు మీకు? ఈరోజు వచ్చి పోలీసులని అంటే వాళ్ళ ప్రతిష్టని, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్టలు ఉడదీస్తారంటున్నారు. ఏంటి భాష? నిన్నొక మాజీ మంత్రి మాట్లాడతాడు, వాళ్ళంట తలుచుకుంటే ఇళ్లలోంచి ఎవరు రారంట రేపు వాళ్ళు కలిస్తే. గుంటూరు జిల్లా ఆ పక్కంతా కూడా ఇళ్లలోంచి బయటికి రారు, గుంటూరు జిల్లా అవతలంతా కూడా తలకాయలు ఉండలు అని చెప్పి ఒక మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక ముఖ్యమంత్రి వచ్చేమో పోలీసుల్ని అందరినీ మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి, దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి చేష్టలన్నీ కూడా ఎవరు మర్చిపోరు. ఇవాళ మేము ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో ఏమైనా విధంగా 4,000 రూపాయల పెన్షన్లు, ప్రతి సంవత్సరం 33,000 కోట్లు, ప్రతి నెల 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ దగ్గర 1,00,000 గ్యాస్ సిలిండర్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇవాళ పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కూడా P4 ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేము నవోదయం ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసాం ఫిబ్రవరి 19న. నవోదయం ఆధ్వర్యంలో కూడా ఏదైతే నాటుసారా కానీ, ఐడి లిక్కర్ కానీ టోటల్ కంట్రోల్ చేయడానికి ఇవాళ అన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే గంజాయి మీద కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈగల్ టీమ్స్ వేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రొహిబిషన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ప్రజలకి ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి చక్కటి గోడౌన్ మరి వెంటనే పక్కనే ఆల్రెడీ షెడ్ కూడా దానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు. మరి వారిని కూడా పిలిపించుకుని మరి మేడం గారు తప్పకుండా దాన్ని కూడా క్లియర్ చేస్తే 40,000 SFT వస్తుంది. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమం చేస్తున్న సునీతమ్మ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. అదే ఇప్పుడు దాని మీదే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన విధానం వల్ల టోటల్ డిపార్ట్మెంట్ అంతా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ దానికోసమే నిన్న కూడా తిరుపతిలో రివ్యూ పెట్టుకున్నాం. స్టేట్ లెవెల్ రివ్యూ చేసుకుని ఎక్కడెక్కడ ఎటువంటి లోపాలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం. దాదాపు ఒక 3,000 మంది వరకు సిబ్బంది రిక్వైర్మెంట్ వేకెన్సీస్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. టోటల్ అవన్నీ కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి త్వరలోనే అవన్నీ కూడా భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పాం కదా, డెఫినెట్గా ఈ బిల్ షాప్స్ మీద చాలా ఉక్కుపాదం చేస్తున్నాం. షాప్స్ని దానికి బాధ్యత వహించమని చెప్తున్నాం. ఏ షాపులో దొరికితే ఆ షాపుకి ఫస్ట్ టైం కింద మనం కాంపౌండ్ వేస్తాం 5 లక్షల రూపాయలు. ఆల్రెడీ ఇప్పుడు 17 షాప్స్ని సస్పెండ్ చేశాం. ఇలా ఎవరన్నా ఎక్కడన్నా బెల్ షాపులు చేస్తామంటే ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు అన్ని షాప్స్ కూడా కెమెరాలు ఫిక్స్ చేయమని చెప్తున్నాం. ఎక్కడైనా ఇలాంటివి వస్తే వెంటనే ఇమీడియట్గా ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అధికారులు వెళ్తారు. వాళ్ళు కూడా అక్కడ కూడా కాకుండా ఉన్నట్టే డైరెక్ట్గా మనం టోల్ ఫ్రీ నెంబర్ 14405 ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా చేస్తారు. గతంలో నిర్వీర్యం చేశారు వాళ్ళు. ఇవాళ చూడండి
చాలా కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు నవోదయం కింద మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. అట్లాగే ఇల్సిట్ కానీ కొత్త కంట్రోల్ అయింది. బోర్డర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పక్క నుంచి రాష్ట్రాల్లో వస్తున్న ఎన్డీపీఎల్ అంతా కంట్రోల్ అయింది. గ్రాడ్యువల్గా వాళ్ళు అలవాటు చేశారు, దాన్ని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తున్నాం. రాబోయే కాలం కంప్లీట్గా ఇల్సిట్ అనేది లేకుండా చేస్తాం.